విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు అందమైన మ్యాప్స్ ఉపయోగించి మీకు చాలా ముఖ్యమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ప్రశ్న, ఆసియా ఖండంలోకెల్లా అత్యంత పొడవైన నది ఏది? ఇది ఏ ప్రాంతం గుండా ప్రవహిస్తోంది? ఈ మ్యాప్లో మీరు గమనించవచ్చు, 2 రివర్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి అంటే యాంగ్జే రివర్ ఏమో లాంగెస్ట్ అనమాట ఆసియా ఖండంలో. ఇక రెండవది ఎల్లో రివర్, ఇది సెకండ్ లాంగెస్ట్. మీరు ఇక్కడ చూడండి, 2 కూడా ఎంటైర్లీ చైనా గుండా ప్రవహిస్తున్నాయి. అంటే చైనాలోనే పుట్టి చైనా ద్వారా ప్రవహించి చివరికి చైనా పక్కన ఉన్నటువంటి సముద్రంలో కలుస్తున్నాయి అన్నమాట. సరే, ఇవి ఎక్కడ సముద్రంలో కలుస్తున్నాయో చూడండి. మీరు లాంగెస్ట్ రివర్ యాంగ్జే విషయానికి వస్తే ఈస్ట్ చైనా సీలో కలుస్తుంది. అలాగే ఎల్లో రివర్ని మీరు చూస్తే ఇది సెకండ్ లాంగెస్ట్, ఇదేమో బొహాయ్ సీలో కలుస్తుంది. చూడండి, బొహాయ్ సీ అంటే ఎల్లో సీకి ఎక్స్టెన్షన్ అని చెప్పచ్చు, లేకపోతే ఎల్లో సీలో ఒక భాగం అని చెప్పచ్చు. సరే, ఈ 2 నదుల గురించి నేర్చుకున్న తర్వాత ఇంకా కొన్ని ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి గమనించండి. సీ ఆఫ్ జపాన్ ఇదేమో ఎల్లో సీ, అంటే సౌత్ కొరియాకి పక్కగా ఉంటుంది. సౌత్ కొరియా నార్త్ కొరియాలకి లెఫ్ట్ వైపు ఉన్నటువంటిది ఎల్లో సీ అనమాట. తర్వాత ఇదంతా ఈస్ట్ చైనా సీ అనమాట. సౌత్ చైనా సీ కిందకి వెళితే వస్తుంది. ఈస్ట్ చైనా సీ సౌత్ చైనా సీల మధ్య తాయివాన్ ఉంటుంది. అంటే తాయివాన్ స్ట్రెయిట్ ఏదైతే ఉందో, తాయివాన్ స్ట్రెయిట్ గుండా వెళితే మీరు సౌత్ చైనా సీ నుంచి ఈస్ట్ చైనా సీకి చేరుకోవచ్చు అనమాట. తర్వాత సౌత్ చైనా సీలో ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. పెరాసెల్ ఐలాండ్స్ కావచ్చు, స్ప్రాట్లీ ఐలాండ్స్ కావచ్చు. అలాగే ఈస్ట్ చైనా సీలో కూడా కొన్ని డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి. అవి సెన్కాకు డయోయు ఐలాండ్స్. అంటే ఆ ఐలాండ్స్కి 2 పేర్లు ఉన్నాయి, సెన్కాకు డయోయు. అవి చైనాకి జపాన్కి డిస్ప్యూటెడ్ అనమాట. ఇంతకుముందు లెక్చర్స్లో మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకున్నాం. జపాన్కి రష్యాకి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ కురిల్ ఐలాండ్స్. ఈ జపాన్ దాటి ఇంకా దూరం వెళితే అక్కడ కురిల్ ఐలాండ్స్ ఉంటాయి. అవి జపాన్కి రష్యాకి డిస్ప్యూటెడ్ అనమాట. సెన్కాకు డయోయు ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్ చైనా సీలో ఉన్నాయి. అవి జపాన్ చైనాల మధ్య డిస్ప్యూట్ ఉందన్నమాట. ప్రస్తుతం జపాన్ సావర్నిటీలో ఉన్నాయి, అయితే చైనాకి జపాన్కి డిస్ప్యూట్ ఉందన్నమాట. సౌత్ చైనా సీకి సంబంధించి మనం ఇంతకుముందే డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రీజియన్ చాలా ఇంపార్టెంట్. సో మీకు యాంగ్జే రివర్ అలాగే ఎల్లో రివర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకొక ప్రశ్న, మెకాంగ్ రివర్ ఏ కంట్రీస్ గుండా ప్రవహిస్తోంది? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇందాక మీకు ఈ యాంగ్జే రివర్ అనేది ఈస్ట్ చైనా సీలో కలుస్తుందని చెప్పాను. అలాగే ఎల్లో రివర్ అనేది ఇక్కడ బొహాయ్ సీలో కలుస్తుందని చెప్పాను. సరే, థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా ఇది మెకాంగ్ రివర్. ఇది ఆరిజిన్ అయితే చైనానే, తర్వాత చాలా దేశాల గుండా ప్రవహించి కొన్ని దేశాల మధ్య బౌండరీగా ఉంటుంది. ఇది చివరికి వెళ్ళి సౌత్ చైనా సీలో కలుస్తుందన్నమాట. మీరు ఈ నది ఎందుకు ఈ మధ్య వార్తల్లోకి వచ్చిందంటే, శాండ్ మైనింగ్ వల్ల ఈ రివర్ బెడ్ సబ్సైడ్ అవ్వటం గురించి, కొంతమంది లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ అవ్వటం గురించి మెకాంగ్ రివర్ వార్తల్లోకి వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ మ్యాప్లో ఇంకాసేపు. మెకాంగ్ రివర్ ఏ దేశాల గుండా పాస్ అవుతుందంటే, మీకు ఇంతకుముందే చెప్పాను కదా, చైనా నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి. మీకు ఇంతకుముందు సిఎంఎల్వి కంట్రీస్ గురించి చెప్పాను. సిఎంఎల్వి కంట్రీస్ అంటే ఇవి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి రిలేటివ్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పాను. సో ఆ దేశాల గుండా ఇది పాస్ అవుతుంది. చూడండి, సి కాంబోడియా, ఎల్ లావోస్, ఎం మయన్మార్, వి వియత్నాం. సో ఈ దేశాల గుండా ఇది పాస్ అవుతుంది. వీటితో పాటుగా థాయిలాండ్ని మీరు యాడ్ చేసుకోండి. తర్వాత కొంత దూరం పాటు ఈ లావోపెడియార్ థాయిలాండ్ల మధ్య ఇది బౌండరీగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత దీనికి సంబంధించిన కోస్టల్ రీజియన్ అంటే డెల్టా రీజియన్ వచ్చేసరికి అది వియత్నాం కంబోడియా దేశాల్లో ఉంటుందన్నమాట. ఇదేమో గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. సో దీని యొక్క మౌత్ సౌత్ చైనా సీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఇది,
ఇటుపక్క దీన్ని అండమాన్ సీ అంటాం కదా, ఇది అండమాన్ సీ, ఇది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. అయితే ఈ రెండింటిని కలుపుతూ థాయిలాండ్ ద్వారా ఒక కాలువ తవ్వాలి అన్నటువంటి ప్రపోజల్ ఉంది. ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి, చైనా వాళ్ళు ఈ కాలువని తవ్వుతారని చెప్పి. కేఆర్ఏ కెనాల్ అంటారు దాన్ని. ఒకవేళ కేఆర్ఏ కెనాల్ తవ్వటం జరిగితే ఒక పక్కేమో అండమాన్ సీ ఉంటుంది, రెండో పక్కేమో గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఉంటుంది. ఈ రెండు కనెక్ట్ అవుతాయన్నమాట. అర్థమైంది కదా. సో మీకు వివరంగా ఆసియాలో ఉన్నటువంటి 3 లాంగెస్ట్ రివర్స్ గురించి, ఈ ప్రాంతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీరు దాదాపు 1000 సంవత్సరాల వెనక్కి వెళితే, 3000-4000 సంవత్సరాల వెనక్కి వెళితే అప్పట్లో నాగరికత అంటే అప్పుడు సివిలైజేషన్ పరంగా కొన్ని ఏరియాస్ని మనం చెప్పుకునే వాళ్ళం. వాటిల్లో ఈ టైగ్రిస్ యూఫ్రేట్స్ రివర్ సిస్టమ్ యొక్క సివిలైజేషన్ కూడా ఉందన్నమాట. ఈ రివర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 రివర్స్ ఏవైతే ఉన్నాయో టైగ్రిస్, యూఫ్రేట్స్, ఈ 2 రివర్ సిస్టమ్స్ టర్కీ అలాగే సిరియా అలాగే ఇరాక్ గుండా ప్రవహించి పర్షియన్ గల్ఫ్లో కలుస్తాయన్నమాట. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఇరాక్కి పర్షియన్ గల్ఫ్ తోటి చిన్న బౌండరీ ఉంది, మ్యారిటైమ్ బౌండరీ. ఆ కొద్దిపాటి మ్యారిటైమ్ బౌండరీ గుండా ఈ 2 రివర్స్ అంటే అంతకు ముందే యూఫ్రేట్స్, టైగ్రిస్ 2 రివర్స్ కలుస్తాయి. ఆ తర్వాత అవి వెళ్ళి పర్షియన్ గల్ఫ్లో కలుస్తాయన్నమాట. ఒకసారి ఇక్కడ గమనించండి ఏ దేశాలు ఉన్నాయో. ఇదేమో చిన్న దేశం కువైట్ ఎక్కడుంది. సరే, ఇక మిగతా ప్రాంతాలు కూడా ఎక్కడ మెడిటరేనియన్ ఉంది, ఎక్కడ గల్ఫ్ ఆఫ్ అకాబా ఉంది, ఎక్కడ కాస్పియన్ సీ ఉంది. మీకు ఇంతకు ముందే చెప్పాను, కాస్పియన్ సీ అనేది ఎండోరిక్ సీ అని చెప్పి. ఇదేమో బ్లాక్ సీ, ఇదేమో బాస్ఫరస్ స్ట్రైట్. సో ఇవన్నీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. తర్వాత బిమ్స్ టెక్ దేశాలు ఏమిటి? బిమ్స్ టెక్లో 7 దేశాలు ఉన్నాయి. సార్క్ అనేది యాక్టివ్గా తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే పాకిస్తాన్ మూలంగా. అందుకే మన దేశం గత 4-5 సంవత్సరాలుగా బిమ్స్ టెక్ని యాక్టివేట్ చేయాలి అని ట్రై చేస్తోంది. ఇక బిమ్స్ టెక్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అని చూస్తే, మీరు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్ పక్కన ఉన్నటువంటి దేశాలు ప్రముఖంగా ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి కూడా 2 దేశాలు ఇందులో ఉన్నాయి. ఒకటేమో థాయిలాండ్, ఇంకోటి ఏంటంటే మయన్మార్ అన్నమాట. అర్థమైంది కదా. ఈ దేశాలు ఒకసారి చూడండి. మొట్టమొదట బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఈ యొక్క బిమ్స్ టెక్ అనేటువంటి కాన్సెప్ట్ 1997లో స్టార్ట్ అయింది. తర్వాత అది బిమ్స్ టెక్గా అవతరించింది. ఫస్ట్ బిస్టెక్, తర్వాత బిమ్స్ టెక్ అయింది. తర్వాత దీని సెక్రటేరియట్ 2014లో ఏర్పాటు చేస్తే చార్టర్ని 2022లో చేయటం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా అంత ఎక్కువ యాక్టివిటీ లేకుండా ఈ బిమ్స్ టెక్ ఉంది. తర్వాత ఇందులో ఉన్న దేశాల గురించి ఒకసారి గమనించండి. తర్వాత ఇండోనేషియా కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలని తలపెట్టింది. నుసంతారా అనేటువంటి ప్రాంతం అన్నమాట. అది బోర్నియో ఐలాండ్లో ఉంది. తర్వాత ప్రపంచం మొత్తం మీద మీరు ఐలాండ్స్ విషయానికి వస్తే అతిపెద్ద ఐలాండ్ ఏమిటి? వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆస్ట్రేలియా అవుతుంది. కానీ ఆస్ట్రేలియాని మనం ఒక కాంటినెంట్గా చూస్తాం, కాంటినెంటల్ ల్యాండ్ మాస్గా చూస్తాం. అందుకని లార్జెస్ట్ ఐలాండ్స్ జాబితాలో మనం ఆస్ట్రేలియాని తీసుకురావన్నమాట. ఇక ఆస్ట్రేలియాని మినహాయిస్తే గ్రీన్లాండ్ అనేది, గ్రీన్లాండ్ అంటే అది సావరిన్ కంట్రీ కాదు, అది పార్ట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ అనమాట. సో గ్రీన్లాండ్ అనేది అతిపెద్ద ఐలాండ్. ఇక సెకండ్ అతిపెద్ద ఐలాండ్ మీరు చూస్తే న్యూ గినీ ఐలాండ్. ఇక్కడ చూడండి, న్యూ గినీ ఐలాండ్ ఇది రెండవది అనమాట. మొదటిదేమో గ్రీన్లాండ్, అది అండర్ ద సావర్నిటీ ఆఫ్ డెన్మార్క్. ఇది రెండవ అతిపెద్ద ఐలాండ్ అనమాట. అయితే దీన్ని 2 దేశాలు పంచుకుంటున్నాయి. ఇదేమో ఇండోనేషియాలో పార్ట్, ఇక్కడ ఏదైతే ఎల్లో కలర్లో ఉందో అదంతా ఇండోనేషియాలో పార్ట్ అనమాట. అలాగే పపువా న్యూ గినీ అనేటువంటి దేశం కూడా ఈ న్యూ గినీ ఐలాండ్లో ఉంది. ఇక 3వ అతిపెద్ద ఐలాండ్ బోర్నియో అనమాట. చూడండి ఇక్కడ బోర్నియో అనేది 3వ అతిపెద్ద ఐలాండ్ అనమాట. సో ఈ బోర్నియో అనేటువంటి ఐలాండ్లో 3 దేశాలు ఉన్నాయి. పార్ట్లీ మలేషియా, ఇదంతా కూడా మలేషియా అనమాట. అలాగే బ్రునై అనేటువంటి ఇంకొక దేశం ఉంది. తర్వాత
ఇదేమో ఇండోనేషియా పార్ట్ అనమాట. సో 3 దేశాలు ఈ బోర్నియో ఐలాండ్ని షేర్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి క్యాపిటల్ ఏది ఇండోనేషియాకి? జకార్తా. జకార్తా మెట్రోపాలిటన్ ఏరియా అంతా కలిపితే దాదాపు 3 కోట్లో 4 కోట్లో పాపులేషన్ ఉంది. పాపులేషన్ ప్రెషర్ తోటి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ అంటే గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువగా జరగటం వల్ల అక్కడ ఏం జరిగిందంటే అక్కడున్న సాయిల్ కండిషన్ని బట్టి అంటే ఆ సాయిల్ స్ట్రాటా మూలంగా ఎక్కువ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం వల్ల అక్కడ ల్యాండ్ కుంగిపోతుందన్నమాట. జకార్తాలో కొంత భాగం సింక్ అవుతోంది. దాంతో వాళ్ళ రాజధాని నగరాన్ని షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని నుసంతారా అనే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలి అని కూడా డిసైడ్ చేశారు. అది బోర్నియో ఐలాండ్లో ఉన్నటువంటి ఇండోనేషియా కంట్రీలో ఈ యొక్క నుసంతారా రాబోతోందనమాట. బోర్నియా ఐలాండ్లో 3 దేశాల పార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇండోనేషియాకి సంబంధించి ఉన్నటువంటి పార్ట్లో నుసంతారా, దాన్నే కలిమంతన్ రీజియన్ అని కూడా అంటారు. ఒకసారి గమనించండి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఇక్కడ రెడ్ లైన్లో చూపించడం జరిగిందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే నేను ఇక్కడ చూపించానో ఇది ఎక్కడా నేల మీద మార్క్ చేయటం కానీ మ్యాపుల్లో మార్క్ చేయటం కానీ లేదు. ఏ మ్యాప్లో కూడా దీన్ని మార్క్ చేయలేదు. చైనా మీద ఉన్న ఆరోపణ ఏంటంటే గత 60 ఏళ్లుగా ఆ లైన్ని జరుపుకుంటూ వస్తోందన్నమాట. ఇంక్రిమెంటల్ వేలో కొద్దిగా జరుపుకుంటూ వస్తోందని మన దేశం చైనా మీద ఆరోపణ చేస్తోంది. చైనా వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారనుకోండి. సరే, ఏదైనా సరే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC దీనికి సంబంధించి మీరు ఎక్కడొక్కసారి చూడండి. ఈ LAC విషయానికి వస్తే లడాక్ అంటే టోటల్ 3488 కిలోమీటర్ల పొడవు ఉంటే లడాక్ అత్యంత పొడవు. అరుణాచల్ ప్రదేశ్ 1126. ఇక మిగతా స్టేట్స్ కూడా గమనించండి, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. సో ఇది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ డాక్యుమెంట్స్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా కొన్ని సెకండ్లు ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీని మీద దృష్టి పెట్టండి. తర్వాత తరచుగా మనం ఆర్కిటిక్, అంటార్కిటికా అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆర్కిటిక్, అంటార్కిటికా అని చెప్పి అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? మొదట మీకు అంటార్కిటికా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. 7 కాంటినెంట్స్లో అంటార్కిటికా అనేది కూడా ఒక కాంటినెంట్ అన్నమాట. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. సో అంటార్కిటికా అనేటువంటిది పూర్తిగా మంచుతో కప్పబడిపోయినటువంటి ల్యాండ్ మాస్ అని చెప్పచ్చు. అర్థమైంది కదా? అది ల్యాండ్ మాస్, అదొక కాంటినెంటల్ ల్యాండ్ మాస్ అని చెప్పచ్చు. ఇక ఆర్కిటిక్ అనేటువంటిది ఒక రీజియన్ మాత్రమే. ఇక్కడ చూడండి, ఆర్కిటిక్ రీజియన్ అంటే ఏమిటి? ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ అని మనందరికీ తెలుసు. మీరు గ్లోబ్ చూస్తే ఆర్కిటిక్ సర్కిల్ కనబడుతుంది. ఆర్కిటిక్ సర్కిల్ దాటి ఉన్న ప్రాంతాన్ని ఆర్కిటిక్ రీజియన్ అంటామన్నమాట. ఇక్కడ 8 దేశాలకు సంబంధించినటువంటి భూభాగం ఉందన్నమాట. 8 కంట్రీస్కి సంబంధించి భూభాగం ఉంది ఇక్కడ. మీ అందరికీ తెలుసు ఆర్కిటిక్ కౌన్సిల్ కంట్రీస్ అంటాం. ఆర్కిటిక్ కౌన్సిల్ కంట్రీస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ భూభాగం ఉన్నాళ్ళు అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, రష్యాకి సంబంధించిన టెరిటరీ చాలా ఎక్కువ ఉంది. తర్వాత కెనడాకు కూడా చాలా టెరిటరీ ఉంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత మీరు ఇక్కడ చూస్తే గ్రీన్లాండ్ అంటే మీకు ఇంతకు ముందే చెప్పాను డెన్మార్క్లో అంతర్భాగం అని చెప్పి. తర్వాత ఐస్లాండ్, అది ఇండిపెండెంట్ కంట్రీ. అలాగే ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఈ 3 దేశాల గురించి మీకు తెలుసు కదా. సో ఈ 8 దేశాలకి కూడా ఇక్కడ ల్యాండ్ మాస్ ఉంది. అంతేకాకుండా ఈ ల్యాండ్ మాస్కి మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా ఏంటంటే ఆర్కిటిక్ ఓషన్ అనమాట. ఆర్కిటిక్ సముద్రం అది మీకు అంటార్కిటికాకి ఆర్కిటిక్ రీజియన్కి మధ్య ఉన్న తేడా చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు గమనించండి, అంటార్కిటికా అనేది ఒక కాంటినెంటల్ ల్యాండ్ మాస్ అని చెప్పచ్చు. అక్కడ ఇప్పుడు ఈ యొక్క ఐస్తో కప్పబడిపోయి ఉంటుంది కాబట్టి
మనకి మామూలు నేల అక్కడ కనపడదు. తర్వాత ఆర్కిటిక్ రీజియన్కి వస్తే ఇక్కడ భూభాగంతో పాటు ఆర్కిటిక్ సముద్రం కూడా ఉంది. సరే, నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ మొదట వేశారు. తర్వాత నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ దాదాపు 1200 కిలోమీటర్లు, $11 బిలియన్ ఖరీదుతోటి దీన్ని ఇక్కడ రష్యాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి జర్మనీలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఇక్కడ ఏదైతే బాల్టిక్ సీ కనబడుతోందో ఈ బాల్టిక్ సీ అడుగున కేబుల్స్ వేయటం జరిగింది. కేబుల్స్ కాదు, ఇది పైప్ లైన్స్ అనమాట. గ్యాస్ పైప్ లైన్, కేబుల్స్ కాదు, గ్యాస్ పైప్ లైన్ వేయటం జరిగింది. సో ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ వేశారనమాట. ఇంతకుముందు కూడా ఒక పైప్ లైన్ ఉండేది. ఎందుకంటే మీరు చూస్తే జర్మనీ అలాగే చాలా దేశాలు న్యాచురల్ గ్యాస్ కోసం రష్యా మీద ఆధారపడతాయన్నమాట. అంతకుముందు కూడా బాల్టిక్ సీలో ఒక పైప్ లైన్ ఉంది. ఈ కొత్త పైప్ లైన్ని కూడా నిర్మించడం జరిగింది. అంటే సముద్రంలో ఉన్న నీళ్ల కింద ఈ గ్యాస్ పైప్ లైన్ని వేశారు. తర్వాత రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మూలంగా ఇది అట్లా అర్ధంతరంగా ఆగిపోయిందనమాట. కంప్లీషన్ అయిపోయింది, కమిషనింగ్ జరగలేదు. సో ఇది నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమిటి? ఉత్తరాఖండ్లో మీరు ప్రొటెక్టెడ్ ఏరియాస్ విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్. చాలా ముఖ్యమైనది ఏంటంటే నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్. తర్వాత దీంట్లో నందాదేవి నేషనల్ పార్క్తో పాటు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ కూడా ఉంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్లో నందాదేవి నేషనల్ పార్క్ అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ 2 ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మీరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్కట్ మస్క్డీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. తర్వాత ఇది కార్బెట్ నేషనల్ పార్క్, ఇది రాజాజీ నేషనల్ పార్క్. సో ఇక్కడ దీంతో అసోసియేట్ అయి ఉన్నటువంటిది గంగా రివర్. కార్బెట్ ఈ నేషనల్ పార్క్ మధ్య నుంచి వెళ్ళేది రామ్ గంగా రివర్ అనమాట. సో ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే గంగోత్రి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాని మధ్య నుంచి భగీరథి రివర్ వెళుతోంది. సో ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ విషయానికి వస్తే ఉత్తరాఖండ్లో ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. సౌదీ అరేబియా టెరిటోరియల్ బౌండరీస్ ఏమిటి అనేటువంటిది ప్రశ్న. మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇరాన్ విషయానికి వస్తే టెరిటోరియల్ బౌండరీస్ విషయానికి వచ్చేసరికి, ముఖ్యంగా మ్యారిటైమ్ బౌండరీస్ విషయానికి వచ్చేసరికి ఒక పక్కేమో ఈ పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంటుంది. అలాగే మీరు పైకి వెళ్తే కాస్పియన్ సీ కూడా ఉంటుంది. ఇరాన్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పైన కాస్పియన్ సీతో బౌండరీ ఉంటుంది, కింద పర్షియన్ గల్ఫ్, ఇక్కడేమో గల్ఫ్ ఆఫ్ ఒమాన్. చూడండి, ఇది ఒమాన్, తర్వాత ఈ దేశమేమో యుఏఈ, తర్వాత ఇది సౌదీ అరేబియా, ఇదేమో కువైట్, ఇదేమో ఇరాక్, అంటే ఈ దేశం ఇరాక్ అనమాట, ఇదేమో జోర్డాన్. సౌదీ అరేబియాకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అకాబాతో బౌండరీ ఉంది, రెడ్ సీతో లాంగ్ బౌండరీ ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడ ప్రెస్టీజియస్గా ఈ ప్రాంతంలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని కడుతున్నారు. దాని పేరే నియోమ్ అనమాట, NEOM. మీరు మస్తర్ సిటీ కూడా వినే ఉంటారు. మస్తర్ సిటీ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వస్తుంది. అక్కడంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీనే వాడతారు. సరే, ఇంకా కొన్ని సెకండ్ల పాటు ఈ మ్యాప్ని గమనించండి. సరే, ఇంతటితో ఈరోజు మిస్లేనియస్ ఈవెంట్స్ మ్యాప్స్ని బేస్ చేసుకొని మీకు కొన్ని విషయాలు చెప్పాను. సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. నమస్తే.